Good morning to one and all. Today we are going to discuss regarding Rashtriya Avishkar Saptah 2020 activities. అబ్దుల్ కలాం జయంతి వారోత్సవాల్లో భాగంగా గత సంవత్సరం నీటి యొక్క పిహెచ్ విలువలను టీడీఎస్ విలువలను గణన చేసి ఎస్సీఆర్టీ వాళ్ళకి పంపించడం జరిగింది. ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో అక్టోబర్ 15 నుండి 21 వరకు జరగవలసిన వారోత్సవాలను నవంబర్ 2 నుంచి 7 వరకు ఈ వారోత్సవాలను జరుపుకుంటున్నాము. అవర్ స్కూల్ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ మోర్గి, నాగల్గిద్ద మండల్ సంగారెడ్డి మా విద్యార్థుల కోసము అన్ని యాక్టివిటీస్ వీడియోస్ను తయారు చేసి ఈరోజు నుంచి ఈ యాక్టివిటీలో అందరు విద్యార్థులు పాల్గొనాలని కోరుతూ ఈ యొక్క యాక్టివిటీస్ను చూడవలసిందిగా. ఈ సంవత్సరం ఎస్సీఆర్టీ వాళ్ళ అద్భుతమైన ఆలోచించే విధంగా విద్యార్థుల యొక్క అన్వేషణ ప్రయోగాలపైన ఆసక్తి పెంచే విధంగా యాక్టివిటీస్ మనకు టాపిక్స్ని ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్స్ ప్రయోగాలు అన్వేషణలు చేసే విధంగా విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ యాక్టివిటీస్ ఉపయోగపడతాయి. అంతేకాకుండా స్థానిక సమస్యలు విద్యార్థులకు అవగాహన చేసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు జీవితాన్ని నిలబెట్టుకోవడానికి నీరు ఎంత అవసరమో విద్యార్థులు తెలుసుకుంటారు. తగినంత మరియు సురక్షితమైన నీటి సరఫరా అందరికీ అందుబాటులో ఉండాలి అనే విషయాన్ని ఈ యొక్క యాక్టివిటీస్ ద్వారా అవగాహన చేసుకుంటారు. సో ఇందులో భాగంగా 4 యాక్టివిటీస్ను 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు తప్పక అందరూ పాల్గొని విజయవంతం చేయాలని స్కూల్ నుంచి మేము కోరుకుంటున్నాము. సో ఈ యాక్టివిటీస్ వాటర్ ఆడిట్ ఫర్ హౌస్ హోల్డ్ పర్పసెస్ ఫర్ 6th క్లాస్ టు 8th క్లాస్ యాక్టివిటీ 1. Water audit for gardening. This is also for 6th to 8th class activity 2గా మనకు ఎస్సీఆర్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో కంపల్సరీగా 6th నుంచి 8th క్లాస్ విద్యార్థులు అందరూ కూడా తప్పకుండా పాల్గొనాలి. అంతేకాకుండా నెక్స్ట్ 9th 10th విద్యార్థులు వాటర్ ఆడిట్ ఫర్ అగ్రికల్చర్ క్రాప్స్ మీద ఈ యొక్క యాక్టివిటీ చేసేది ఉంటుంది. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసము క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్ మీద ఈ యొక్క యాక్టివిటీ 4గా తీసుకోవడం జరిగింది. సో మీకు ఈ నీటి వినియోగం గణన మరియు కార్బన్ ఫుట్ ప్రింట్ లెక్కింపులు అనేది ప్రతి విద్యార్థి స్వతహాగా ఇంటి దగ్గరనే ఉండి అన్వేషణను చేసే విధంగా ప్రోత్సహించడం కోసమే ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మనకు ఎస్సీఆర్టీ వాళ్ళు అందించడం జరిగింది. సో సేవ్ వాటర్, అందరూ కూడా నీటిని రక్షించాలి, పొదుపుగా వాడుకోవడము అలవర్చుకోవాలి. వాట్ వీ కెన్ డూ, మరి మనం ఏం చేయాలి, ఈ నీటిపైన మన నీటిని ఏ విధంగా పొదుపు చేయాలి, మనం ఏ విధంగా రక్షించుకోవాలనేది మనం చూసినట్లయితే నిజంగా 71% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ వాటర్. భూమిపైన 71% అనేది నీటితోటి ఆవరించబడి ఉంది ఈ భూమి. మరి ఈ నీటిని మనము చాలా వృధాగా పోతుంది. కొన్ని విలేజ్లలో చూసినట్లయితే ఓపెన్ ట్యాప్స్, వాటికి ట్యాప్స్ లేకుండా నీరు అనేది వృధాగా పోతుంది. అప్పుడు మనం కంపల్సరీగా మనం చూసినట్లయితే స్థానికులకు చెప్పి ఆ ట్యాప్స్ను మనం పెట్టించి ఆ ఒక్కొక్క డ్రాపే ఒక సంద్రంలాగా, ఒక సముద్రం కూడా
ఒక నీటి చుక్కతోటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం నీటిని ప్రతి చుక్కను మనం కాపాడవలసిన బాధ్యత మన పైన ఉన్నది. ఇంత నీరున్నా కూడా 98% ఉప్పు నీరుగానే ఉంది. 2% మాత్రమే మనకు తాగడానికి అనుకూలమైన నీరు ఉంది. మరి కాబట్టి భవిష్యత్తు తరాలకు మనం స్వచ్ఛమైన నీటిని తాగడానికి అనుకూలమైన వాటర్ను అందించాలంటే మన పైన బాధ్యత ఎంతైనా ఉన్నది. సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనేది మన యొక్క కొన్ని సేవ్ వాటర్ మీద స్లోగన్ చూసినట్లయితే ఇవి మీకు అందరికీ విద్యార్థులకు తెలుసు. ఎన్జీసీ ప్రోగ్రాంలో మనము దీనిపైన మన యాక్టివిటీస్ కూడా ల్యాబొరేటరీలో మన పాఠశాలలో చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మనము ఎండింగ్లోకి వచ్చేసినాం. బార్డర్ మీద ఉన్నట్టు మన జీవితంలో వాటర్ను ఎంత ఆవశ్యకత వచ్చిందంటే ప్రతి చుక్కను కూడా ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా రక్షించవలసిన టైం అనేది స్టార్ట్ అయింది. సో ఇందులో భాగంగా మొదటి యాక్టివిటీ గురించి నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఫస్ట్ యాక్టివిటీ ఫర్ 6th to 8th క్లాస్ విద్యార్థుల కోసం. We require water to carry out various activities at home. However, the amount of water available to different families vary greatly. మనము రోజు నీటిని వివిధ రకంగా వాడుకుంటున్నాం. వివిధ వేలో అంటే డిఫరెంట్ వేస్లో మనం నీటిని అనేవి వాడుకోవడం జరుగుతుంది. సో లెట్ us do think and make a list of all the activities that you do from the time you wake up till the time you go to bed. So where you use water. ప్రతిరోజు మనము లేచిన కానుంచి పడుకునే వరకు నీటిని వివిధ రకాలుగా వాడుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే బ్రషింగ్, డ్రింకింగ్ తాగడానికి, బ్రష్ చేసుకోవడానికి, టాయిలెట్స్. సో వివిధ రకాలుగా మనం వాటర్ వాడుతున్నాం కాబట్టి అన్నిటినీ విద్యార్థులు లెక్కగట్టి లీటర్లలో ఇవ్వబడిన ప్రొఫార్మలో మాకు పంపించవలసిన అవసరం ఉంది. రఫ్లీ క్యాల్కులేట్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వి యూజ్ ఇన్ లీటర్. యూ కెన్ క్యాల్కులేట్. సో నెక్స్ట్ క్యాల్కులేట్ చేయవలసిన టేబుల్స్ మీరు విద్యార్థులు చూసినట్లయితే ఇక్కడ యాక్టివిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యూజ్డ్ ఫర్ డే. ఒక రోజులో ఎంత నీరు వాడుతున్నారు ఇండివిజువల్గా, ఫ్యామిలీ మెంబర్స్కు లీటర్స్లో గణించవలసింది. ఏ విధంగా గణించాలి, ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి అంటే ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారనుకో, వాళ్ళందరినీ ఫ్యామిలీ కేటగిరీ కింద వస్తుంది. ఇండివిజువల్గా ఆ 4 మెంబర్స్ని కూడా క్యాల్కులేట్ చేయాలి. ఎలా చేయాలంటే ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారనుకుందాం. 4 మెంబర్స్లో ఇండివిజువల్గా ఫస్ట్ బ్రషింగ్ కోసం, టీత్ బ్రష్ కోసం ఎంత వాటర్ వాడుతున్నారు. 1 లీటర్ వాడినట్లయితే క్వాంటిటీ ఆఫ్ వాటర్ యూజ్డ్ ఫర్ డే అనే 1 లీటర్ అనేది ఇక్కడ వేయవలసింది. అదేవిధంగా బాతింగ్ కోసం బకెట్, 1 బకెట్ అనేది నియర్గా ఒక 10 లీటర్స్ ఉన్నట్లయితే 2 బకెట్స్ వాటర్ అనేది బాతింగ్ కోసం వాడితే 20 లీటర్స్ అనేవి ఇక్కడ వేయాలి. సో టాయిలెట్ బ్రష్ కోసం ఒక 10 లీటర్స్ 5 లీటర్స్ వాడితే ఇక్కడ 5 లీటర్స్ అని వేయాలి. డ్రింకింగ్ పర్పస్ ఒక 5 లీటర్స్ వాడితే ఈ యొక్క బాక్స్లో 5 లీటర్స్ అనేసి టోటల్ సమ్ చేయాలి. టోటల్ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 వచ్చింది అనుకుందాం. ఇది ఇండివిజువల్గా ఒక వ్యక్తికి వచ్చింది. మీ ఫ్యామిలీ మెంబర్లో ఒక వ్యక్తి యొక్క డాటా రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 4 ఇంటూ వచ్చిన ఏను మల్టిప్లై చేయాలి, అంటే గుణకారం చేయాలి. ఏ అనే విలువను మీ ఇంట్లో 4 ఉన్నట్లయితే 4 నెంబర్ తోటి మల్టిప్లై చేయవలసిన చేయాలండి అక్కడ. సో నెక్స్ట్ ఫ్యామిలీ. ఇది ఫ్యామిలీ అనే అందరు బట్టలు ఉతుకుతాం, ఒకటే దగ్గర ఉతుకుతారు కాబట్టి వాషింగ్ క్లోత్స్. తర్వాత కిచెన్ రూమ్లో బౌల్స్ను క్లీన్ చేసుకోవడానికి కిచెన్ రూమ్లో వాటర్ వాడతారు. అవి ఎన్ని లీటర్లు. బట్టలు ఉతుకోవడానికి ఒక 30 లీటర్స్ ఉండొచ్చు. యుటెన్సిల్స్ క్లీన్ చేయడానికి ఒక 20 లీటర్స్ 30 లీటర్స్. కుకింగ్ ఫుడ్ కోసం ఒక 5 లీటర్స్. సో క్లీనింగ్ మాప్స్ అంటే ఫ్లోరు, మాపింగ్ ద ఫ్లోర్ అంటే మనకు క్లీన్ చేసుకోవడానికి, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి, బయట కారిడార్ను క్లీన్ చేసుకోవడానికి, వరండాను ఎంత వాటర్ వాడుతారు అనేది లీటర్లో మెన్షన్ చేయాలి. అదేవిధంగా వాషింగ్ వెహికల్స్. సో వెహికల్స్ అనేది కొంతమంది ఏం చేస్తుంటారంటే
బోర్ ఆన్ చేసి పైప్ పెట్టి మొత్తం వాటర్ చాలా వృధా చేస్తుంటారు. అలా కాకుండా బకెట్లో వాటర్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొని మనం 2 బకెట్స్ 3 బకెట్స్ వాటర్ అనేది ఆ వెహికల్స్ను క్లీన్ చేసుకోవాలి. బైక్ ఉంటే బైకు, కారు ఉంటే కారు ఎంత వాష్ చేస్తున్న విషయాన్ని లీటర్లో ఇక్కడ రాసుకోవాలండి. మొత్తము ఫ్యామిలీ టోటల్ బి అనే వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనేది 200 లీటర్స్ వచ్చింది అనుకోండి. 200 ఇక్కడ టోటల్ ఏ అనేది మల్టిప్లై అంటే ఇక్కడ గ్రాండ్ టోటల్ రావాలంటే చూడండి, టోటల్ ఏ అంటే ఏలో వచ్చిన టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 60. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, ఆ కుటుంబంలో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 4 వేయాలి. అంటే టోటల్ ఇక్కడ 60 వచ్చింది. 60 × 4 ప్లస్ టోటల్ బి, మీ కుటుంబం మొత్తం కామన్గా యూజ్ చేసే వాటరు ఒక 200 లీటర్స్ వచ్చింది అనుకో, ప్లస్ 200 పెట్టాలి. సో ఈ యొక్క 60 × 4 ప్లస్ 200 వచ్చిన వాల్యూ, ద ఎక్స్ వాల్యూ ఈజ్ లీటర్స్. ఎంత వస్తే అంత అనేది మీ కుటుంబంలో రోజు వాడే వాటరు లీటర్లో మాకు తెలియజేసినట్టు. ఈ రిపోర్ట్ను మీరు మీ నోట్స్లో రాసి వాట్సాప్ ద్వారా కన్సర్న్ టీచర్స్కు మీరు పంపించేది ఉంటుంది. మీ దగ్గర వాట్సాప్ లేనట్లయితే మీరు రాసుకున్న రిపోర్ట్ మీ దగ్గర ఉంటే మీ దగ్గర టీచర్ వచ్చి ఆ డాటా తీసుకోవడం జరుగుతుంది. ఇది రఫ్లీ క్యాల్కులేట్గా తీసుకుంటున్నాము. కాబట్టి మ్యాక్సిమం విద్యార్థులు ఇష్టమైనట్టు వేయకుండా స్వతహాగా చేసి మీరు ఈ డాటాను పంపవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.